సెకండ్ హ్యాండ్ మొబైల్ అనేది తీసుకోకండి, డెమో మొబైల్ మాత్రం అసలు తీసుకోవద్దు. డెమో మొబైల్స్ కంటే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ 100 రెట్లు మేలు. డెమో ఫోన్స్, ఒరిజినల్ ఫోన్స్ ఏంటి తేడా? డెమో ఫోన్ అంటే 4 నెలలు రోజు ఛార్జింగ్ పెట్టే ఉంటుంది. 4 నెలలు దాని లైఫ్ ఎలా నాశనమై ఉంటుందంటే, మనం ఛార్జింగ్ బేసిక్గా 1 గంట పెడతాం. ఈ డెమో ఫోన్కి ఉదయం 9 నుంచి నైట్ 9 దాకా ఛార్జింగ్ పెట్టే ఉంటుంది. అది డిస్ప్లే ఎగురుతానే ఉంటుంది, ఆన్లోనే ఉంటుంది అది. సో అలాంటి డెమో ఫోన్స్ కొంటున్నారా? ఆలోచన చేసుకోనండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ షాప్లోకి వెళ్ళినా డెమో ఫోన్స్ ఉంటాయి. మీరు చూపిస్తుంటారు, ఎక్స్పెరిమెంట్లు కూడా చేస్తుంటారు దానిపైన. కొన్ని ఫోన్స్ ఉంటాయి కింద పడినా ఏం కాదంటే, ఆ డెమో ఫోన్ తీసుకొని కింద వేస్తాం, మీద వేస్తాం, పైన వేస్తాం, వాటర్లో వేస్తాం, అన్నీ వేస్తాం. అలాంటి డెమో ఫోన్స్ కొనేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకొని కొనండి. ఒక బ్యాటరీకి 1 అవర్ ఛార్జింగ్ పెడితే ఫుల్ అయ్యే ఈ రోజుల్లో 12 గంటలు ఛార్జింగ్ పెట్టి అట్లే ఉంచి అదే ఫోన్ మళ్ళీ రీసేల్ చేస్తే అది ఛార్జింగ్ పర్ఫార్మెన్స్ వస్తుందా? ఆ ఫోన్ డిస్ప్లే క్వాలిటీ, ఏదైనా ఒక ఫోన్ని మనం వాడే విధానం, 1-2 గంటలో వాడతాం, ఒక వీడియో చూస్తాం. అదే వీడియో 12 గంటలు ఎగురుతూ ఉంటే దీంట్లో ఆ ఫోన్ నువ్వు కొంటే క్వాలిటీ ఉంటుందా? ఆలోచన చెయ్యి. ఫోన్ తీసుకునేటప్పుడు కొత్త ఫోన్ తీసుకో. డెమో ఫోన్ తీసుకుంటే దొబ్బినట్టే, డెమోలోనే ఉంది దొబ్బినట్టు. సో అర్థం చేసుకోండి. డెమో కంటే కొత్త మొబైల్స్ తీసుకోండి. కొత్త మొబైల్స్ రేట్ ఎక్కువ అనిపిస్తాయి, ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంటుంది, అన్ని ఫెసిలిటీ ఉంటుంది. డెమో ఫోన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని సెకండ్ హ్యాండ్ మొబైల్ అనేది తీసుకోకండి. డెమో మొబైల్ మాత్రం అసలు తీసుకోవద్దు. డెమో మొబైల్స్ కంటే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ 100 రెట్లు మేలు. ప్లీజ్ సపోర్ట్.